షట్ యువర్ మౌత్. ఇజంట్ దిస్ సో రూడ్? ఏంటి ఇంత కోపంగా షట్ యువర్ మౌత్ అని అరుస్తుంది అనిపించింది కదా ఈ వీడియో చూడగానే. ఒక్కొక్కసారి మనకి ఎదుటి వాళ్ళు మనకి ఇష్టం లేని ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు, మనకి ఇష్టం లేని మాటలు అంటున్నప్పుడు గట్టిగా అరవాలనిపిస్తుంది షట్ యువర్ మౌత్ అని చెప్పేసి. కానీ సిచ్యువేషన్ ఎప్పుడు మనకు ఫేవర్ చేయదు కదా. సో అందరి ముందు అనేలేం, కొన్ని సిచ్యువేషన్స్లో మనం అనలేకపోవచ్చు. అలాంటి అనలేని సిచ్యువేషన్స్లో ఇదే విషయాన్ని కన్వే చేయాలి, కానీ చాలా పొలైట్ వేలో కన్వే చేయాలి. అంటే ఎలా అనేది ఈ వీడియోలో మీకు నేర్పిస్తాను. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూశారు అంటే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయి ఉండాలి. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్, అంటే మీరు తెలుగు నుంచి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటుంటే కనుక మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో, ఇంకా డిలే వద్దు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం పొలైట్గా షట్ యువర్ మౌత్ అని ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ ట్రయింగ్ టు కాన్సన్ట్రేట్. ఓకే, ఐఎమ్ ట్రయింగ్ టు కాన్సన్ట్రేట్ అంటే ఒక్కసారిగా మీరు బర్స్ట్ అవుతారు కదా కోపంతో. ఐఎమ్ ట్రయింగ్ టు కాన్సన్ట్రేట్, కొంచెం టైం ఇవ్వండి, కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అన్నట్టు. ఓకే, ఇంకొకలాగా కుడ్ వి పాజ్ ద డిస్కషన్ ఫర్ ఎ బిట్? ఈ డిస్కషన్ని కాసేపు ఆపేద్దామా ప్లీజ్? ఓకే, పాజ్ అంటే మళ్ళీ కంటిన్యూ చేద్దామని అర్థం. కాసేపు ఇప్పటికి ఆపేద్దామా? ఓకే, ఇంకొకలాగా ఐ వుడ్ అప్రిషియేట్ సమ్ సైలెన్స్ ప్లీజ్. అంటే ఇక్కడ మీరు రిక్వెస్ట్ మోడ్లో కొంచెం కాసేపు సైలెంట్గా ఉండండి, నన్ను ఆలోచించుకొని ఇవ్వండి, మాట్లాడొద్దు అన్నట్టు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ పొలైట్ వేస్ టు కన్వే దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిజనింగ్ టు దెమ్. ఓకే, వాళ్ళ మాటలు మీకు ఇష్టం లేదన్నప్పుడు డైరెక్ట్గా షట్ యువర్ మౌత్ అని అరిచేయక్కర్లేకుండా, షట్ యువర్ మౌత్ అనే వర్డ్ యూజ్ చేయక్కర్లేకుండా మీరు ఈ 3 వేస్లో చాలా పొలైట్గా వాళ్ళ మాటల్ని డినై చేయొచ్చు. ఓకే, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.